దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నర్సీపట్నంలో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొన్న ఆయన వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని స్పీకర్ ప్రకటించారు. రిజర్వేషన్ కోటాను మరో 1 నుండి 2% పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు 35 కేజీల బియ్యం అందేలా అంత్యోదయ రేషన్ కార్డుల మంజూరుకు సహాయపడతారని అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. దివ్యాంగుల కోసం కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులతో ఉచితంగా బ్యాటరీ వాహనాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అన్ని దివ్యాంగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆదుకోవడం ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను, కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళందరూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. చూస్తున్నాను, నేను కాదన్ను. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం. అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ చూశాను, వాళ్ళే పెద్ద ఏం అడగలేదు. ఏమడిగారండి? బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తుంటుంది, దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పట్టుకొని వాళ్ళకి కూడా కోటా ఉంది, చాలదు, పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి 1 or 2% బ్యాక్లాగ్ పోస్టులో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి వికలాంగులకి అంటే వాళ్ళు అడలేరు, ఎక్కడైనా అడలేరు, ఉద్యోగం చేయలేరు, ఆఫీసులో కూర్చొని చేయడం తప్పించి ఏం చేయలేరు. అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తే ఆ కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతాం. దాని గురించి చంద్రబాబు దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు, ఇది చంద్రబాబు అవసరం లేదు, మనమే చేయొచ్చు. దీనికి చంద్రబాబు ఎందుకు? అందుకే అప్లికేషన్ పెట్టాలి. ముందు ఏంటంటే ఈ దేనికి కావాలా, ఏం చేయాలా, ఆడవాళ్ళు గ్రూపులుగా 4-5 గ్రూపులు కలిపి ఇస్తుంటే ఇక్కడ లోకల్ బ్యాంకులు ఇస్తాయి. కంపల్సరిగా బ్యాంక్స్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది. అంచేత ఎవరిని అవసరం. ఎందుకే కుర్ర బాగా ప్రెసిడెంట్ గారు చెప్పాను నేను, అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే మనమే చంద్రబాబు దీనికి చంద్రబాబు కూడా అవసరం లేదు. ఇక మూడోది ఏంటంటే అభ్యుదయ రేషన్ కార్డులని 35 కేజీలు వస్తుంటాయి. వీడికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ మామూలు కార్డులు ఉన్నాయి. అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే 35 కేజీలు రైస్ వస్తుంది కాబట్టి దాన్ని మమ్మల్ని దాంట్లో చేర్చమని అడిగారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించలేదు, కష్టం కాదు. ఇది కూడా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్దాం. అలా కాకుండా వీల్ చైర్లు, అలా బ్యాటరీ వెహికల్స్ వచ్చాయి కొత్తగా. నేను హైదరాబాద్లో చూశాను. ఇది తోసుకోవసరం లేదు, బటన్ నొక్కితే ఉంటే వెళ్ళిపోద్ది. ఏ సైడ్కి కాలితే ఆ సైడ్ బటన్ నొక్కితే అది మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంటుంది. అది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది ఒకటి. అది మనం చూసాను, నేను స్వయంగా నేను కూడా చూశాను. అంటే వీళ్ళు అడిగారు. ఇప్పుడు ఎదిగే మాటలు ఇచ్చి కాగితాలు ఇవ్వడం కాదు, మామూలు వీల్ చైర్లు అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు వస్తారు. సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది వాళ్ళకి. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు మీద. అంచేత వీళ్ళందరూ అది చెప్పాను నేను, ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే